the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి జార్ఖండ్ రాష్ట్రానికి సంబంధించి విశ్వాస పరీక్ష లేదా బల నిరూపణ అనే కాన్సెప్ట్ వార్తల్లోకి వచ్చింది. ఇటీవల జార్ఖండ్ రాష్ట్రంలో చోటు చేసుకున్న రాజకీయ అనిశ్చితి, జార్ఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అరెస్ట్ అవ్వడం, తను పదవికి రాజీనామా చేయడం, ఆ తర్వాత ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చిన చంపై సోరెన్ తనని జార్ఖండ్ రాష్ట్ర గవర్నర్ బల నిరూపణ చేసుకోమని ఆదేశించడం, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. సో ఇక్కడ మనం ఇండియన్ పాలిటీలో భాగంగా ఈ కాన్సెప్ట్ లింక్ చేసుకోండి. టాపిక్ అంత పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు జార్ఖండ్ రాష్ట్రానికి సంబంధించి, కానీ ఈ కాన్సెప్ట్ ఇంపార్టెంట్. మనం కరెంట్ అఫైర్స్ని ఒక సబ్జెక్ట్లా కాకుండా సంబంధిత సబ్జెక్టులకు అనుసంధానం చేసుకుంటూ నేర్చుకుంటున్నాం. దీన్ని కరెంట్ పాలిటీలో భాగంగా మీరు చూడొచ్చు. ఇక్కడ చూడండి, జార్ఖండ్ రాష్ట్రంలో ఎన్ని అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి? 81 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 81 అసెంబ్లీ స్థానాలు ఉన్నప్పుడు కనీసం సగం కంటే ఎక్కువ, సగం కంటే ఒకటి ఎక్కువ అనుకోండి. మ్యాజిక్ ఫిగర్ అనే కాన్సెప్ట్ మీకు ఐడియా ఉంటుంది. సో 81/2 వచ్చిన విలువ ఏదైతే ఉంటుందో +1 ఈజ్ ఈక్వల్ రాష్ట్రంలో మ్యాజిక్ ఫిగర్. అంటే రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికైనా, ప్రభుత్వాన్ని కొనసాగించడానికైనా కావలసిన కనీస సభ్యుల సంఖ్య, అంటే ఎమ్మెల్యేల సంఖ్య. ఇది పక్కన పెట్టండి. ఇక మన దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో 6th పార్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ 6వ భాగంలో మనం రాష్ట్ర ప్రభుత్వం అనే టాపిక్ని నేర్చుకుంటాం కదా. అక్కడ మంత్రిమండలి గురించి నేర్చుకునే దగ్గర ఏదైతే ఉంటుందో ఆర్టికల్ 164లో భాగంగా సబ్ క్లాసెస్, సబ్ ఆర్టికల్స్ మనం చూస్తాము. అందులో ఆర్టికల్ 164 క్లాస్ 2 రాష్ట్ర మంత్రిమండలి రాష్ట్రానికి సంబంధించిన శాసనసభకు సమిష్టి బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఈ కాన్సెప్ట్ మనకు ఐడియా ఉంది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, రాష్ట్రంలో ప్రభుత్వాన్ని కొనసాగించాలంటే కనీసం సభలోని బలం అనేది మనకు ఉండాలి. ఆ బలం ఎంత ఉండాలి? కనీసం హాఫ్ కంటే ఎక్కువ ఉండాలి. ఇక్కడ విశ్వాస పరీక్ష అనే ఒక కాన్సెప్ట్ చూడండి. విశ్వాస పరీక్ష, అవిశ్వాస పరీక్ష, దీన్ని మనం బల నిరూపణ అంటాం, కాన్ఫిడెన్స్ మోషన్ అంటాం, నో కాన్ఫిడెన్స్ మోషన్ అంటాము. ఇది ఇక్కడ మనకు కావాల్సిన కాన్సెప్ట్. ఇదంతా పక్కన పెట్టండి. ఇదంతా కాన్సెప్ట్ ఒక్కొక్క ఆర్టికల్, సబ్ ఆర్టికల్ నేర్చుకుంటే మనకు అర్థమవుతుంది. ఇక్కడ సింపుల్గా చూడండి, రాష్ట్రంలో విశ్వాస పరీక్షను లేదా కేంద్ర ప్రభుత్వాలు విశ్వాస పరీక్షను ఎవరు ప్రవేశపెడతారంటే అధికారంలో ఉన్నవారు ప్రవేశపెడతారు. అంటే ప్రభుత్వం ప్రవేశపెట్టేది కాన్ఫిడెన్స్ మోషన్. ప్రభుత్వానికి వ్యతిరేకంగా చట్టసభలో ప్రవేశపెట్టేదాన్ని అవిశ్వాస తీర్మానం అంటాం, నో కాన్ఫిడెన్స్ మోషన్ అంటాం. ఇక్కడ ఎప్పుడైనా సరే సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడినప్పుడు, ఆ సంకీర్ణ ప్రభుత్వం నుండి ఏదైనా ఒక పార్టీ బయటికి వచ్చినప్పుడు రాష్ట్రంలో అయితే గవర్నర్ కానీ, దేశంలో అయితే రాష్ట్రపతి కానీ ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ని అడుగుతారు, మీ యొక్క బల నిరూపణ చేసుకోండి, మీకు సంఖ్యాబలం ఉందా, చట్టసభలో సంఖ్యాబలం ఉందా లేదా, మెజారిటీ ఉందా, నిరూపించుకోండి అని చెప్పేసి ఆదేశిస్తారు. ఇది కాన్సెప్ట్. మరి ప్రభుత్వం వారి బల నిరూపణ చేసుకోవడానికి ప్రవేశపెట్టేది విశ్వాస పరీక్ష. సో ప్రభుత్వం ప్రవేశపెట్టే విశ్వాస పరీక్ష ఏదైతే ఉంటుందో ఆ విశ్వాస పరీక్షలో నెగ్గితేనే ప్రభుత్వం కొనసాగుతుంది. విశ్వాస పరీక్షలో వీగిపోయింది అనుకోండి, ప్రభుత్వం అక్కడితో రద్దయినట్టే. ఇక సో ప్రభుత్వం బలం లేదు కాబట్టి ఇక కొనసాగడానికి అర్హత కూడా కోల్పోతుంది. అదే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ప్రవేశపెట్టేది అవిశ్వాస తీర్మానం. అవిశ్వాస తీర్మానం గనక నెగ్గింది అనుకోండి, ప్రతిపక్షాలు నెగ్గాయి అనుకోండి, అంటే అవిశ్వాస తీర్మానం నెగ్గింది అనుకోండి, ప్రభుత్వం కూలిపోయినట్టే. ఇక్కడ విశ్వాస తీర్మానం నెగ్గాలి. విశ్వాస తీర్మానము ఒకవేళ వీగిపోయింది అనుకోండి, విశ్వాస తీర్మానం ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానం ఏదైతే ఉంటుందో వీగిపోయింది అనుకోండి, సంఖ్యాబలం రాలేదనుకోండి, ఇక ప్రభుత్వం కొనసాగడానికి అర్హత కోల్పోతుంది. అవిశ్వాస తీర్మానం కనుక నెగ్గింది అనుకోండి, ప్రభుత్వం వీగిపోతుంది. ప్రభుత్వానికి ఏం కోరుకుంటుందంటే ప్రతిపక్షాలు ప్రవేశపెట్టే అవిశ్వాస తీర్మానం అనేది వీగిపోవాలి అని కోరుకుంటుంది. వీగిపోతే కొనసాగుతుంది, నెగ్గితే ప్రభుత్వం రద్దవుతుంది. అవిశ్వాస తీర్మానం, విశ్వాస తీర్మానం నెగ్గితే ప్రభుత్వం కొనసాగుతుంది, విశ్వాస తీర్మానం వీగిపోతే ప్రభుత్వం అంతటితో ఇక అర్హత కోల్పోతుంది. ఇవి కాన్సెప్ట్. ఇక్కడ జార్ఖండ్ రాష్ట్రంలో 81 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. నిన్న చట్టసభ అసెంబ్లీ సమావేశం జరిగింది అని గుర్తుంచుకోండి.
ఎమ్మెల్యేల సభలోనే ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వ ఏర్పాటు నిర్ణయించేది రాష్ట్ర విధానసభ, శాసనసభ. సో ఇక్కడ హాజరైన వారు ఎంతమంది అంటే 77 మంది హాజరయ్యారు. ఈ 77 మందిలో కనీసం సగానికంటే ఎక్కువ మంది ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాల్సి ఉంటుంది విశ్వాస పరీక్ష ప్రవేశపెట్టింది కాబట్టి. అంటే మినిమం ఒక 37 మెంబర్స్ అయితే ఖచ్చితంగా 37 అంటే 77 అంటే మనకి బై 2 అరౌండ్ 37 ఆర్ 38 మెంబర్స్ ప్రభుత్వానికి మద్దతు ఇస్తేనే కొనసాగుతుంది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే నిన్నటి రోజున 47 మెంబర్స్ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం జరిగింది, విశ్వాస తీర్మానం నెగ్గింది. 77/2 వచ్చిన విలువకి ఒకటి కలుపుకోండి, ఆ విలువ మినిమం రావాల్సి ఉంటుంది. చట్టసభలో ఇంతమంది హాజరయ్యారు కాబట్టి హాజరైన వాళ్ళలో సగానికంటే ఎక్కువ మంది మద్దతు ఇచ్చారనుకోండి ప్రభుత్వం కొనసాగుతుంది. ఇక్కడ 47 మెంబర్స్ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారు. సంఖ్యాబలం అనేది కావలసినంత వచ్చింది కాబట్టి, కావాల్సిన దానికంటే ఎక్కువ వచ్చింది కాబట్టి విశ్వాస తీర్మానంలో, విశ్వాస పరీక్షలో నెగ్గిన చంపై సర్కార్ అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ వార్తల్లోకి వచ్చింది. మనం పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో దీనికి సంబంధించి ఎగ్జాంపుల్స్, ఇప్పటివరకు భారతదేశంలో చట్టసభ, పార్లమెంట్లో విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి ఎవరైనా అధికారాన్ని కోల్పోయారా, ఇటువంటి కాన్సెప్ట్స్ అన్నీ మనం చూడాల్సి ఉంటుంది. సో ఇది మనకి ఇక్కడ జార్ఖండ్ రాష్ట్రం సంబంధించి. అంటే ఇప్పుడు అర్థం ఏంటి, విశ్వాస పరీక్షలో నెగ్గింది కాబట్టి ప్రభుత్వం, చంపై సోరెన్ ప్రభుత్వం కొనసాగుతుంది అన్నట్టు. సో ప్రభుత్వం ప్రవేశపెట్టింది కాబట్టి నెగ్గాలి. ప్రతిపక్షాలు ప్రవేశపెట్టేవి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రవేశపెడతాయి కాబట్టి అవి వీగిపోతే ప్రభుత్వం కొనసాగుతుంది. ఇవి కాన్సెప్ట్స్ అంతే. ఓకేనా, ఈ సంఖ్యాబలం ఇవన్నీ మనకు అవసరం లేదు ఇక్కడ. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి భారతదేశంలో అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో 15వ భాగం 15th పార్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 324 నుండి 329 వరకు ఎన్నికల నిర్వహణ గురించి తెలుపుతుంది. ఆర్టికల్ 324 కేంద్ర ఎన్నికల సంఘం ఒక రాజ్యాంగబద్ధ సంస్థగా పనిచేస్తుంది. ప్రస్తుతం రాజీవ్ కుమార్ గారు సిఈసిగా అండ్ మరొక 2 సభ్యులు కమిషనర్లుగా విధులు నిర్వర్తిస్తున్నారు. సో నిన్నటి రోజున కొన్ని గైడ్లైన్స్ని విడుదల చేస్తారు. ఇప్పుడు రానున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని 18వ లోక్సభ ఎన్నికలు జరగబోతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. ఈ సందర్భంగా పిల్లలను ప్రచారానికి కాను ఎటువంటి కార్యకలాపాలకు వాడుకోకూడదని చెప్పేసి నిన్నటి రోజున కేంద్ర ఎన్నికల సంఘం రాజకీయ పార్టీలకు గైడ్లైన్స్ ఇచ్చింది. చూడండి, ప్రచార కార్యక్రమాల్లో పిల్లలు వద్దు. ఎన్నికల ప్రచార పర్వంలో పిల్ల జిల్లా ముసలి ముతక అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ భాగస్వాములను చేసే రాజకీయ పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం హెచ్చరికలు జారీ చేసింది. పోస్టర్లు అతికించడం, కరపత్రాలు పంచడం, ర్యాలీలో నినాదాలు ఇవ్వాలంటూ పిల్లలను ఎన్నికల ప్రచారానికి వాడుకోకూడదని పార్టీలకు ఎలక్షన్ కమిషన్ స్పష్టం చేసింది. ఎన్నికల సంబంధ పనులు, కార్యక్రమాల్లో పార్టీలు పిల్లలను వాడుకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీపైన ఉందంటూ రాష్ట్రాల ఎన్నికల అధికారులు పోలింగ్ సిబ్బందికి మరొకసారి గుర్తు చేయడం జరిగింది. సో పిల్లల్ని వాడకూడదు, ప్రచారంలో కానీ పోస్టర్లు అతికించడం కానివ్వండి, రాజకీయ పార్టీల జెండా మోస్తూ రన్నింగ్ చేయడము, ప్రచారం చేయడం ఇటువంటివి వాడకూడదని చెప్పేసి కేంద్ర ఎన్నికల సంఘం గైడ్లైన్స్ అన్ని రాజకీయ పార్టీలకు ఇవ్వడం జరిగింది ఆదేశము. సో ఏ నిమిషంలో అయినా కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఎలక్షన్ నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది ఇప్పుడు. అండ్ నెక్స్ట్ ఒక చట్టబద్ధ సంస్థ వార్తల్లోకి వచ్చింది. NCPCR, నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్. NCPCR చట్టబద్ధ సంస్థ అంటున్నాను. భారతదేశంలో చట్టబద్ధ సంస్థ అని, రాజ్యాంగబద్ధ సంస్థలు అని రకరకాల సంస్థల గురించి మనం చూస్తాం. రాజ్యాంగబద్ధ సంస్థ అంటే ఏంటంటే దేశంలో అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో ఏదో ఒక నిబంధనలో ఒక సంస్థకి సంబంధించిన ప్రస్తావన ఉంది అంటే, ఒక పదవికి సంబంధించిన ప్రస్తావన ఉంది అంటే అది రాజ్యాంగబద్ధం. రాజ్యాంగంలో లేనప్పటికీ పార్లమెంట్ రూపొందించిన చట్టం ఆధారంగా ఒక సంస్థ పనిచేస్తుంది అనుకోండి, చట్టం ఆధారంగా అంటే చట్టబద్ధ సంస్థ, స్టాచ్యుటరీ బాడీ. చట్టబద్ధ సంస్థల గురించి మనం నేర్చుకుంటే ఆ చట్టం ఏంటో నేర్చుకోవాలి, చట్టం ఏంటో తెలుసుకోవాలి, ఏ చట్టం ఆధారంగా పనిచేస్తుంది. రాజ్యాంగబద్ధ సంస్థల గురించి నేర్చుకున్నప్పుడు రాజ్యాంగంలోని ఏ నిబంధన ఆధారంగా పనిచేస్తుంది ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఇవి బేసిక్స్. సో ఇక్కడ NCPCR అనేది చట్టబద్ధ సంస్థ అంటున్నాను. భారతదేశంలో పిల్లలకి సంబంధించి వాళ్ళ హక్కులను పరిరక్షించే సంస్థ. ఈ సంస్థ NCPCR యాక్ట్, ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ యాక్ట్ ఏదైతే ఉంటుందో 2005 సంవత్సరంలో తీసుకొచ్చిన చట్టం ఆధారంగా 2007 నుండి ఈ సంస్థ అమల్లోకి వచ్చింది. చట్టం NCPCR యాక్ట్ అనేది 2005 సంవత్సరంలో వచ్చింది చట్టము. ఈ సంస్థ అమల్లోకి వచ్చింది 2007. ప్రస్తుతం ఈ సంస్థకి చీఫ్గా, చైర్పర్సన్గా ప్రియాంక కనోగ్ను గారు విధులు నిర్వర్తిస్తున్నారు. రీసెంట్గా ఘర్ అనే ఒక పోర్టల్ని లాంచ్ చేశారు. ఘర్ యాక్రోనిమ్ ఏంటంటే గో హోమ్ అండ్ రీయూనైట్. గో హోమ్ అండ్ రీయూనిట్ ఇది దేనికి సంబంధించి అంటే రెస్టోరేషన్, పిల్లలకి సంబంధించిన రెస్టోరేషన్ అండ్ రీపాట్రియేషన్కి సంబంధించిన
ఒక పోర్టల్ అని గుర్తుంచుకోండి. సో గర్ పోర్టల్ ఇటీవల ఎవరు తీసుకొచ్చారు? NCPCR. దాని యొక్క ఫుల్ ఫామ్ ఏంటి, ఎందుకోసం ఉద్దేశించబడింది? అండ్ నెక్స్ట్, పోటీ పరీక్షల్లో పేపర్లు లీకేజ్ చేసిన అండ్ పోటీ పరీక్షలకు సంబంధించి అవకతవకలకు పాల్పడిన శిక్షలు ఉంటాయి అని చెప్పేసి ఒక చట్టం రాబోతోంది. దానికి సంబంధించి పూర్వదశ బిల్లుని ప్రవేశపెట్టడం జరిగింది. ఇక్కడ చూడండి. సో పోటీ పరీక్షల పేపర్ లీకేజీకి భారీ శిక్షలు ఇస్తాయంటగా. 5 ఏళ్ల వరకు జైలు అండ్ కోటి వరకు జరిమానా. మాల్ ప్రాక్టీస్కు పాల్పడిన, నకిలీ వెబ్సైట్లను సృష్టించిన చర్యలే లోక్సభలో బిల్లును ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం. కొలువుల పోటీ పరీక్షల అవకతవకలు పాల్పడే వారిపై కేంద్రం కొరడ జులిపించింది. కేంద్ర ప్రభుత్వ సంస్థలు నిర్వహించే పరీక్షల్లో అక్రమార్కులను అడ్డుకునేందుకు వీలుగా ఆ బిల్లు పేరు ఏంటో చూడండి. పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫేర్ మీన్స్ బిల్లును 2024 సంబంధించి బిల్లుని నిన్నటి రోజున లోక్సభలో ప్రవేశపెట్టారు. ఇది అమల్లోకి వస్తే ఇది చట్టరూపం దాలిస్తే, చట్టరూపం అంటే ఈ బిల్లు చట్టసభలో ఆమోదం పొందాలి. ఆమోదం పొందిన తర్వాత రాష్ట్రపతి దగ్గరికి వస్తుంది. అప్పుడు రాష్ట్రపతి గారు ఆర్టికల్ 111 ఈ బిల్లుకి ఆమోద ముద్ర వేస్తే చట్టంగా అమల్లోకి వస్తుంది. సో గుర్తుంచుకోండి, ఇదంతా ప్రక్రియ. అద్భుతమైన బిల్లు ఇది. ఓకేనా? ఒకవేళ అమల్లోకి వచ్చిన తర్వాత 3 ఏళ్ల నుంచి గరిష్టంగా 5 ఏళ్ల వరకు అండ్ కోటి రూపాయల వరకు జరిమానా పడనుందంట. ఈ బిల్లును కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ గారు లోక్సభలో ప్రవేశపెట్టడం జరిగింది. అండ్ డిఫెన్స్కి సంబంధించి గగన లక్ష్యం అభ్యాస పరీక్ష విజయవంతం. డిఫెన్స్ సంబంధించి ఒక మిసైల్, అభ్యాస్ మిసైల్ అనేది విజయవంతంగా ప్రయోగించబడుతూ వార్తలకు వచ్చింది. DRDO వారు తయారు చేసిన మిసైల్. భారతదేశంలో రక్షణ రంగంలో అత్యున్నత సంస్థ డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. ఆ సంస్థకి ప్రస్తుతం చైర్పర్సన్గా సమీర్ వి కామత్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. చూడండి, గగనతలంలో దూసుకొచ్చే శత్రు క్షిపణులు, బాంబులను కూల్చగలిగే నిర్దిష్ట వ్యవస్థను విజయవంతంగా పరీక్షించినట్లు రక్షణ శాఖ సోమవారం ప్రకటించింది. DRDO దీన్ని తయారు చేసింది. హై స్పీడ్ ఎక్స్పెండబుల్ ఏరియేటెడ్ టార్గెట్ అభ్యాస్ను విజయవంతంగా పరీక్షించినట్లు చెప్తున్నారు. గుర్తుంచుకోండి. జనవరి 30వ తేదీ నుంచి ఫిబ్రవరి 2వ తేదీ దాకా ఒడిశాలోని చాందీపూర్. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఇస్రో ప్రయోగాలంటే మన తిరుపతి జిల్లా షార్ కేంద్రం, శ్రీహరికోట కేంద్రం. అదే DRDO ప్రయోగాలంటే రక్షణ రంగానికి సంబంధించి ఒడిశాలోని చాందీపూర్, అబ్దుల్ కలాం వీల్ రైడ్ అంటే కదా అక్కడ. ఓకేనా? రక్షణ శాఖ పేర్కొంది. అభ్యాస్ డిజైన్ను DRDO వారి ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ డిజైన్ చేసింది. స్వదేశీయంగా తయారు చేసిన ఆటో పైలట్ విధానంలో తనంతట తానే ఎగరగలదు. రాడార్, విజువల్, ఇన్ఫ్రారెడ్ వ్యవస్థలు అభ్యాస్లో ఉంటాయంట. ఇవి ప్రత్యేకతలు. అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి కొన్ని అంశాలను చూద్దాం. 2 అంశాలు వార్తలకు వచ్చినాయి. శిశువుల్లో మెదడు గాయాలకు కారణాలను పట్టేసే రక్త పరీక్షని ఇటీవల బ్రిటన్ శాస్త్రవేత్తలు మనకు పరిచయం చేశారు. డైరెక్ట్ సింగిల్ లైన్ సరిపోతుంది. ఎందుకంటే సైన్స్ అండ్ టెక్నాలజీలో ఏదైనా కొత్తగా ఇన్నోవేషన్స్ వార్తలకు వచ్చినాయి అంటే సింగిల్ లైన్లో అడుగుతున్నారు. మనం మరీ ప్యూర్గా చాలామంది అభ్యర్థులు ఓపెన్ స్ట్రీమ్ నుండి వస్తారు కాబట్టి మరీ సైన్స్కి సంబంధించిన టర్మినాలజీ, ఆటమ్స్, మాలిక్యూల్స్ ఇంత బేసిక్ లెవెల్ నుండి ఏది కూడా అడగరు. మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎంతవరకు సమాచారం ఇంపార్టెంట్ అది చూడండి. సో ఇక్కడ చూడండి, నవజాత శిశువుల్లో మెదడు గాయాలకు కారణాలను నిర్దిష్టంగా తెలుసుకోవడానికి బ్రిటన్ శాస్త్రవేత్తలు సరికొత్త రక్త పరీక్షను అభివృద్ధి చేశారు. ఆక్సిజన్ లేమి హైపాక్సియా వల్ల మెదడుకు కలిగే ఒక రకమైన గాయంపై వారు పరిశోధన చేశారు. రక్తంలోని జన్యు వ్యక్తీకరణ పోకడల సాయంతో దీని మూలాలను గుర్తించవచ్చని శాస్త్రవేత్తలు తెలపడం జరిగింది. శిశువుల్లో మెదడు గాయాలకు కారణాలను పట్టేసే రక్త పరీక్ష. అండ్ బయోప్లాస్టిక్లకు 24 గంటల్లో రీసైక్లింగ్ అనే అంశంతో శాస్త్రవేత్తలు వార్తల్లోకి వచ్చారు. ఒకసారి వాడి పారేసే బయోప్లాస్టిక్లను రీసైకిల్ చేయడానికి వినూత్న విధానాన్ని బ్రిటన్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఇందుకోసం డిటర్జెంట్లలోని ఎంజైమ్లను ఉపయోగించడం జరిగింది. లండన్లోని కింగ్స్ కాలేజీ పరిశోధకులు ఈ ఘనత సాధించారు. ఇక్కడ డైరెక్ట్గా 2 పాయింట్లు చూడండి, బ్రిటన్ శాస్త్రవేత్తలు అండ్ ఇక్కడ కూడా బ్రిటన్ శాస్త్రవేత్తలు. సో బ్రిటన్లో ఇటీవల చాలా ఇన్నోవేషన్స్ వార్తలకు వస్తున్నాయి. ఉద్దేశం గుర్తుంచుకోండి, ఈ ఫస్ట్ పారా చూస్తే సరిపోతుంది. అండ్ నెక్స్ట్, సంగీత ప్రపంచంలో పురస్కారాలు, గ్రామీ అవార్డ్స్ ఎవ్రీ ఇయర్ మనం చూస్తూ ఉంటాం. ఈసారి మన ఇండియన్స్ గ్రామీ అవార్డ్స్ పురస్కార గ్రహీతల వార్తలకు వచ్చారు. ఇదేంటి చూడండి, భారత్కు గ్రామీ సంబరం. ప్రపంచ సంగీత రంగంలో అత్యంత ప్రతిష్టాత్మక గ్రామీ అవార్డుల ప్రధానోత్సవంలో ఈ ఏడాది భారతీయ సంగీతానికి పట్టం కట్టారు. ఏకంగా 5 భారత కళాకారులు, గాయకులు గ్రామీ అవార్డులను గెలుచుకున్నారు. అమెరికాలోని లాస్ ఏంజల్స్లో ఇటీవల పురస్కార ప్రదానోత్సవం వైభవం జరిగింది. ప్రఖ్యాత తబలా కళాకారుడు జాకీర్ హుస్సేన్ గారు, లాస్ట్ టైం పద్మ పురస్కార గ్రహీత,
వేణుగాన విద్వాంసుడు రాకేష్ చౌరాసియా, గాయకుడు శంకర్ మహాదేవన్, వయలిన్ కళాకారుడు గణేష్ రాజగోపాలన్, డ్రమ్స్ కళాకారుడు సెల్వ గణేష్ వినాయకరామ్లను గ్రామీ అవార్డులు వరించాయి. గుర్తుంచుకోండి మన పురస్కార గ్రహీతలు. అండ్ రాష్ట్రీయ అంశాల భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన కొన్ని గణాంకాలు. ఇటీవల పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటన ఆధారంగా ఈ సమాచారం. అప్పుల్లో అడుగున ఉన్నామంట, అంటే రాష్ట్రంలో అప్పులు అనేవి తీసుకోవడం తక్కువగా ఉంది. సో ఈ విషయంలో ప్రభుత్వం మంచి పనితీరు కనబరుస్తుందని చెప్పే గణాంకాలు. తలసరి ఆదాయంలో 9వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉందంట. అప్పుల్లో తమిళనాడు టాప్లో ఉందంట. కోవిడ్ దేశ జీడిపి క్షీణించిన ఏపీలో జిఎస్డిపి మాత్రం వృద్ధి చెందిందంట. 2021-2022లో ఏపీ జిఎస్డిపి 17.6% వృద్ధి, కేంద్ర ప్రభుత్వ ప్రకటన. ఆంధ్రప్రదేశ్ అప్పులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సాక్షిగా మరోసారి విస్పష్టంగా కీలక ప్రకటన చేసిందంట. ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో అగ్రస్థానంలో ఉందన్న ఆరోపణలు ఏమాత్రం నిజంగానే కేంద్ర ఆర్థిక శాఖ పునరుద్ఘాటించిందంట. సో అప్పుల్లో మొదటి స్థానంలో తమిళనాడు ఉందంట. తమిళనాడు, నెక్స్ట్ యూపీ, నెక్స్ట్ మహారాష్ట్ర, నెక్స్ట్ పశ్చిమ బెంగాల్, తర్వాత కర్ణాటక, రాజస్థాన్ అండ్ ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ వచ్చేసి. గుర్తుంచుకోండి, ఓకేనా. సో ఇవి మన గణాంకాలు. అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఇటువంటి వాటిపైన ఎక్కువగా చూడండి. ఎందుకంటే ప్రభుత్వానికి సంబంధించిన సమాచారం పైన ఎక్కువగా మీకు క్వశ్చన్స్ అనేవి కాన్సిడర్ చేస్తారు కాబట్టి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల గురించి కానీ ఇవి ఇంపార్టెంట్. అండ్ కేంద్ర సమాచార ప్రసార శాఖ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన సంజయ్ జాజు గారు. సో ఆర్టీఐ యాక్ట్ అంటాం, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, సమాచార హక్కు చట్టం ఆర్టికల్ 19(1)(a)లో భాగం. అందులో అది 2005లో వచ్చింది, సమాచార హక్కు చట్టం 2005. సో కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి సంజయ్ జాజు గారు బాధ్యతలు స్వీకరించారు. గుర్తుంచుకోండి, ఓకేనా. 1992 బ్యాచ్ తెలంగాణ క్యాడర్ ఐఏఎస్ అధికారి ఇతను. అండ్ తొలి భారత సంతతి ఆస్ట్రేలియా సెనేటర్గా ఇటీవల వరుణ్ గారు బాధ్యతలు స్వీకరించారు. ఆస్ట్రేలియా సెనేట్కు ఎంపికైన, అంటే పార్లమెంటుకి ఎంపికైన తొలి భారత సంతతి వ్యక్తిగా వరుణ్ ఘోష్ రికార్డును సృష్టించారు. 1980లో తల్లిదండ్రులతో కలిసి ఆస్ట్రేలియా వెళ్ళిన వరుణ్ 17 ఏళ్ల వయసు ఉన్నప్పుడే లేబర్ పార్టీలో చేరారు. తర్వాత సెనేట్కి ఇటీవల కాలంలో ఎన్నికవడం జరిగింది. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తల నుంచి అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే జార్ఖండ్ రాష్ట్రానికి సంబంధించి బల నిరూపణలు నెగ్గిన సర్కార్ చంపై సోరెన్ సర్కార్. సో ప్రచార కార్యక్రమాల్లో చిన్నపిల్లలను వాడకూడదని కేంద్ర ఎన్నికల సంఘం అన్ని రాజకీయ పార్టీలకు ఇచ్చిన ఆదేశాలు. గర్ అనే ఒక పోర్టల్ వార్తలోకి వచ్చింది, ఎన్సీపీసీఆర్ వారు లాంచ్ చేశారు. అండ్ పోటీ పరీక్షల పేపర్ లీకేజీకి ఇక మీదట భారీ శిక్షలు ఉంటాయని చెప్పేసి బిల్లును ప్రవేశపెట్టారు జితేంద్ర సింగ్ గారు, కేంద్ర మంత్రి. అభ్యాస్ పరీక్ష విజయవంతం అనే అంశంతో డిఆర్డీఓ. అండ్ శిశువుల మెదడు గాయాలు కారణాలు పట్టేసే రక్త పరీక్షను కనుగొంటూ బ్రిటన్ శాస్త్రవేత్తలు సాధించిన ఘనత. సో బయోప్లాస్టిక్లకు 24 గంటల్లోనే రీసైక్లింగ్ అని చెప్పేసి లండన్లోని కింగ్స్ కాలేజీ పరిశోధకులు. అండ్ భారత్కు గ్రామీ అవార్డ్స్ అనేవి రావడం జరిగింది. ఎవరెవరికి వచ్చాయో చూసి సరిపోతుంది. అండ్ అప్పుల్లో అడుగునే ఉంది ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి గణాంకాలు. నెక్స్ట్ సమాచార ప్రసార కార్యదర్శిగా సంజయ్ జాజు గారు ఇటీవల బాధ్యతలు స్వీకరించారు. తొలి భారత సంతతి ఆస్ట్రేలియా సెనేటర్గా ఇటీవల ఎన్నికైన వరుణ్ ఘోష్. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలను మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.